పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు హైరేజ్ అపార్ట్మెంట్స్ పై టీడీపీ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఫిర్యాదు చేశారు. విజయవాడలోని బోర్డు కార్యాలయానికి వచ్చిన ఆయన గుంటూరులో హైరేజ్ అపార్ట్మెంట్ చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఈ మేరకు పీసీబీకి ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. ఆయన పొల్యూషన్ బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భారీ అపార్ట్మెంట్ నిర్మించారని దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే చట్టపరమైన ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సంబంధించి విచారణకి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఆదిత్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అనేవాళ్ళు మొదలుపెట్టినప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఏదైతే ఇచ్చారో దానిలో పేర్కొన్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ని ఏ విధంగా ఉల్లంఘించారు అనేది మేము బోర్డు ముందు స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తర్వాత ఎవరైనా ప్రాజెక్టు మొదలు పెట్టాలి అంటే పొల్యూషన్ బోర్డు నుంచి కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోవడం అనేది తప్పనిసరి. కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం, అదేవిధంగా దానిలో ఏదైతే పీరియాడికల్ రిపోర్ట్స్ పొల్యూషన్ బోర్డుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయటం, అదేవిధంగా ప్రాజెక్టు స్కోప్ కనుక మారితే ఫ్రెష్గా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది చెప్పటం, ఏదైనా వైలేషన్స్ ఉంటే ఈసీని క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఉంది. అలాగే ఏదైతే వాటర్ పొల్యూషన్ యాక్ట్ ఏదైతే ఉందో వాటర్ యాక్ట్లు ఉన్నాయో వాటి నియమ నిబంధనలు ఉల్లంఘించి గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ నిర్మాణాలు చేపట్టింది ఏ విధంగా వైలేషన్స్ చేసిందనేది